అందరికీ నమస్తే. నిన్న మా పాలమూరు జిల్లాల మా పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ రైతు పండగ జరిగింది. బహుశా అక్కడ ఏమేమో ప్రకటిస్తారు. మా జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జనమంతా కూడా మా పాలమూరును మళ్ళీ తెలుసుకుంటారు. మా పాలమూరు వ్యాప్తంగా మా బిడ్డ వచ్చి మా దగ్గర ప్రకటించిందని మనం చూసుకుంటారని రకరకాలుగా ఆశలు, అత్యాశలు అన్నీ ఉండే. కానీ మొత్తం పోయినాయి. మాకు గంగ ఉండదు, కృష్ణ ఉంటుంది కదా, కృష్ణలో కలిపేసిండ్రు. అక్కడ నుంచి ఏమైనా రైతు భరోసా గురించి ఏమైనా ప్రకటన ఉంటుందేమో అంటే ప్రకటన చేయలే. పోనీ ఏమైనా ఇంకా గొప్పగా చెప్తారేమంటే అది చెప్పకుండా బెదిరింపులు, మోసం, డైరెక్ట్గా మోసమే అది. ఎట్లా మోసమో నేను చెప్తానండి. నిన్న ఆయన బహిరంగ సభ పెడితే మా జిల్లాల బస్సులు మొత్తం అవుట్. ఎక్కడెక్కడి నుంచో తీసుకుపోయిన జనాలను, ఇక్కడ నుంచి రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి కూడా పట్టుకుపోయారు జనాలను. ఇక్కడ నుంచి బస్సులు పెట్టి తీసుకుపోయినారు. మా మామ్నార్ జిల్లాలో మీటింగు, జనాలు మాత్రం ఇక్కడ నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి, హైదరాబాద్ నుంచి, ఈ అడ్డాల మీద నుంచి బస్సులు పెట్టి పట్టుకుపోయారు. అసలు నిన్న సండే కదా, నిన్న సాటర్డే కదా, జనమంతా అటు ఇటు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే ఖాళీలకు పోయే పిల్లలు మస్తు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. మస్తు ఫోన్లు చేశారు, తిట్టుకుంటున్నారు. ఇంకా ముఖ్యమంత్రి సభ ఉంటే మేమందరం ఇంట్లో దుప్పటి మూసుకొని పండుకోను ఇంతేనా? ఇంకేం లేదా? ఇదేం సిస్టమ్ అండి? నిజమే, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఈ బస్సులు తీసుకొని పోవడింది. ప్రజలకు ఇబ్బంది కలిగించే మీరు ప్రైవేట్ ట్రావెల్స్ వెహికల్స్ ఉంటాయి, మీతో డబ్బులు ఉన్నాయి, అవి పెట్టుకోండి. లేకపోతే మీ దగ్గర కార్లు ఉన్నాయి, మంచిగా కార్లు, ఏసీ కార్లు ఎక్కించుకోపోవచ్చు కదా జనాలను. ఏసీ కార్లు ఎక్కించుకోపోవచ్చు కదా. మీరు హెలికాప్టర్ తిరుగుతారు, కనీసం వాళ్ళకి ఏసీ బస్సులు పెట్టరా జనాలకు, తీసుకుపోయే జనాలకు? వాళ్ళు ఆర్టీసీ బస్సులోనే రావాలనా? ఇక బస్సులు పొద్దుగాల పోతే రాత్రి దాకా ఇంకా మీటింగ్ అయిపోవాలి, మళ్ళీ వాళ్ళందరినీ జారగొట్టాలి. ఇంకా పొద్దంతా ఇంకా ఏముండవు. ఆ రోజు మొత్తం అందరికి దుకాణం బంద్, జీవితాలు ఎక్కడక్కడ ఆగిపోయినాయి. నిన్న మా జిల్లాలో మా వల్ల ఉద్యోగాలు, మా వల్ల కాలేజీలు అన్నీ ఆగిపోయినాయి. ఎక్కడక్కడ ఏం లేవు. ఎక్కడ చూసినా జనాలు బస్టాండ్లో బస్సులు లేవు. ఒకసారి వినండి స్పీచ్, తర్వాత మాట్లాడదాం. రంగారెడ్డి నిత్యం సమీక్షించడం ద్వారాను మా గద్వాల కృష్ణమోహన్ రాలపాడు నుంచి గద్వాల అలంపూర్లో మా సంపత్ కుమార్ ప్రాజెక్టు పూర్తి చేయాలని అడుగుతుంటే వాటికి నిధులు ఇవ్వాలి, నీళ్లు రావాలి అని నేను అంటుంటే మీరు అట్లెట్ల ప్రాజెక్టులు కడతారని చంద్రశేఖరరావు గారు ఆయన కొడుకు ఆయన అల్లుడు అంటున్నారు. ఎవరైనా ఈయన ప్రాజెక్టులు ఏమైనా కట్టిండా? మా జిల్లానే కదా, పాలమూరు రంగారెడ్డి 80% పూర్తయింది. పోయిండ్రా? ఒక్కనాడన పోయి చూసి వచ్చిండ్రా? పోయిన పనులు ఎక్కడ ఆగిపోయినాయి? అసలు ఇప్పుడు తట్ట మట్ట ఎత్తలేరు. పని ఎప్పుడో సంవత్సరం క్రితం ఆగిపోయింది పాలమూరు రంగారెడ్డిలో. ఏం కడతలేరు, అసలు పనే లేదు ఆడున్న పని జరుగుతాయి కదా చేనికి, పని చెప్పడం లేరు. ఒకవేళ మీరు పని చేస్తుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ అడ్డం పడితే మన బిడ్డలు, మన పాలమూరు బిడ్డలు, వాళ్ళ మీద మనమే రివర్స్ అవుతాం. అట్టెట్లా చేస్తారా మీరు అని. ఈయన చేసింది లేదు, చేసింది లేదు, కానీ వాళ్ళు వచ్చి అడ్డం పడ్డరు. ఆయన ఇవ్వద్దంటే నువ్వు రోజు తినకు, గడ్డి తినంటే తింటావా? తినం కదా మనం. మీరు పరిపాలకులు, మీరు మా ముద్దు బిడ్డ, మీరు మా కోసం ఏమైనా చేస్తారేమని మేము చూస్తున్నాం. నిజంగానే పాలమూరు రంగారెడ్డి పూర్తయితే మాకు నీళ్ళు వస్తాయి అని ఎదురు చూస్తున్నాం. మా రైతులంతా ఎదురు చూస్తున్నారు. ఆ గవర్నమెంట్లో 70% 80% పూర్తి అయ్యింది. మిగతా 20% ఇయనికే ఇప్పటిదాకా మీరు ఒక చిన్న పని కూడా చేయలేదు. పైన వాళ్ళ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతుంది మాకు. ఆ వట్టెం పంపోజు మొన్న వానకాలంలో వరదొచ్చి పంపోజ్ మొత్తం ముంగిపోయింది. 3 మూటలు ముంగిపోయినాయి. దిక్కు దివానా లేదు, దానికి దిక్కు దివానా లేదు. మరి ఏ మంత్రి సమీక్ష చేసిండు? ఏ ముఖ్యమంత్రి పోయి మా జిల్లా, మా గడ్డ, మేము కూడా చైతన్యవంతులు అయినాం సార్, మాకు కూడా తెలుసు. ఓ గుంపు మేస్త్రి, అప్పట్లో గుంపు మేస్త్రి ఉండేది, కొత్త మనోళ్ళంతా పోయిర్రంటే అదంతా ఎప్పుడో 2002, 2004 టైంలో కథ ఆయన చెప్పేది. నాకు తెలుసు కదా. 2000 సంవత్సరం తర్వాత ఈ గుంపు మేస్త్రీల ప్రాబల్యం తగ్గిపోయింది. గుంపు మేస్త్రీలు లేరు, ఏం లేరు. అప్పటి నుంచి తగ్గుతూ వచ్చింది. మన తెలంగాణ వచ్చాక మొత్తానికి బంద్ అయిపోయినాయి, లేవు అసలు. గుంపు మేస్త్రీలు లేరు, ఎవరు లేరు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఏకైక గుంపు మేస్త్రిని ఒక్కడే ఆయనే చెప్పుకుంటారు, నేనే గుంపు మేస్త్రి అని. మరి అంతెందుకు చెప్పుకుంటారో అర్థం కాలేదు. ఎనీవే, వట్టెం పంపోజులో నీళ్లు కూడా తోడలే మనం. వినండి. నేను అడుగుతున్నా పాలమూరు సోదరు, మళ్ళీ వస్తుందా మనకి అవకాశం? ఇట్లాంటి అవకాశం మనకు వస్తుందా? ఆనాడు పూర్వ రామకృష్ణారావు తర్వాత 70 ఏళ్ళు పట్టింది అవకాశం రావడానికి. అన్నాను చూసిన తర్వాత మా పాలమూరు జనం ఒకటి అనుకున్నారు, జీవితకాలంలో మామనార్కు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాదేమో. ఎందుకంటే అన్న వెలగబెట్టిండని. మా రేవంత్ అన్న మొత్తం మా జిల్లా పేరును రాష్ట్రం అంతా నిలబెట్టేసిండు.
అసలు పాలమూరు బిడ్డ ఒక ముఖ్యమంత్రి అయితే రాష్ట్రమంతా జనమంతా కూడా అసలు మామూలుగా లేరు, బీభత్సంగా ఉన్నది. అసలు ఊహించలే. అసలు మన తెలంగాణ రేవంత్ అన్న ఇంత డెవలప్ చేశారని తెలిసింటే అసలు 2014లోనే ముఖ్యమంత్రి చేసుకుంటుంటాం అంటున్నారు. 2014లోనే, లేకపోతే 2009లోనే ఆయన ఫస్ట్ కొడంగల్ ఎమ్మెల్యే అయినప్పుడే ముఖ్యమంత్రి చేసింటే అసలు ఇప్పటికల్లా మనం చైనాని దాటిపోతుంటామని అనుకుంటున్నారు మా మహబూబ్నగర్ జిల్లాలో, మా పాలమూరులో అట్లా అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో పరిపాలన తీరు చూసిన తర్వాత ఈయన శంకుస్థాపనలు చేసి మొత్తం స్టార్ట్ చేసి మొత్తం రైతులకు నీళ్లు కొట్టి ఏమీ చేయలే, చేసింది జీరో. ఈ ఒంటరి కదా ఎవరో అమ్మలదానికి పోతే ముంతెత్తి మీసాలు అడం వచ్చినాయి తాగనన్నా అంటే ఎవరు, అట్టున్నది మా కథ. మా జిల్లా ఓడే, మా బిడ్డనే, మా జిల్లాకి చేసింది ఏం లేదు. ఎవరని అడగండి. ఇదేంది దీన్ని దొరికితే వెతికితే దొరుకుతుంది. రైతు ఇదే బోనస్ మొత్తం వీళ్ళు వంచింది ఇప్పటిదాకా 25 కోట్లు. 25 కోట్లలో మా జిల్లాకి ఎక్కువ ఇచ్చారంట. ఎందుకు ఇచ్చారంటే ఈ రైతు పండుగ సభ ఉంది కదా, మళ్ళీ జనం ఆయన రైతులు వెనక ముందు అవుతారని చెప్పేసి కనీసం ఒక ఇంజక్షన్ ఇచ్చినట్టు అనమాట. ఒక ఇంజక్షన్ ఇస్తే ఒకసేపు ఉరుకులాడతాం కదా జ్వరం వచ్చినప్పుడు, అట్లా మా వాళ్ళంతా జ్వరాలు వచ్చి పడ్డారు. మా రైతులందరూ కూడా రుణమాఫీ చక్కగా కాక, తర్వాత రైతు భరోసా రాక, మా జిల్లాలో పాల రైతులు కూడా డీలా పడ్డారు. పాల రైతులు 4 బిల్లులు రావాలంట వాళ్ళకు, పాల రైతులకు. వీళ్ళ సొంత ఊర్లో కూడా పాల రైతులు డీలా పడ్డారు. ఏంటంటే మాకు 4 బిల్లులు రావాలి, ఎవరు ఇస్తలేరు, మాకు పైనుంచి రాలే, కిందికి రాలే అని అక్కడ చెప్తున్నారని. ఇక అన్ని జిల్లాలకు ఆపి మా జిల్లాకు మాత్రం ఈ కొంత బోనస్ ఇచ్చారంట. మొన్న ఒకరోజు ముందు బోనస్ టకా పడాయంట పైసలు. ఇక మీకు అందరు గుర్తే ఉంటుంది, ముసలోళ్ళకి ఇచ్చే 2,000 రూపాయల పెన్షన్ కూడా ఆపిర్రు. మా జిల్లాకు మాత్రం వేసిర్రు. ఎందుకంటే ఈ మీటింగ్ ఉంది కాబట్టి వేసిర్రు. మిగతా అందరికి ఆపేసిండ్రు. పోయిన నెలది పడాలి, 30వ తారీఖు కూడా అయిపోయింది, 1వ తారీఖు వచ్చింది, కానీ ఇప్పటిదాకా వల్లే. ఎందుకు వల్లేదనంటే ఆ పైసలు ఇక్కడ డైవర్ట్ చేసిండ్రు, ఎక్కడనో దేనికి కిందకో డైవర్ట్ చేసిండ్రు. అది ఆడ మీటింగ్ ఉంది కాబట్టి అక్కడ పంపించేసారు. దానికోసం అని చెప్పి ఆపిర్రు. ఇక చెక్ ఒకటి ఇచ్చారు, గుర్తుందా? 2000 ఎంతనో ఆ చెక్, 2300 2600 చెక్కులు పంపించిండ్రు. ఆ చెక్ అయితే పంపించారు, చెక్ అయితే చూసినాము. కానీ నాకు తెలిసి వీళ్ళ ఇకమత్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇంకో చెక్ పట్టుకొచ్చారు. ఈ బొమ్మ చెక్కే, ఇది ఒరిజినల్ చెక్ ఏం కాదు, బొమ్మ చెక్కే. ఎంత? 2747 కోట్ల రూపాయలు. మరి ఇవి రుణమాఫీ కింద ఇస్తున్నారట. రుణమాఫీ కింద ఇస్తున్నారంటే ఇది 3 లక్షల మందికి రైతులకంట. మరి ఈ చెక్కు ఇట్లా చూపించేసి ఇంక అంటే తీసుకుపోతారు. ఇంక మళ్ళీ బ్యాంక్కి ఏం వస్తో రావో తెలియదు. ఎందుకంటే వీళ్ళు చేసే ఇకమతులు అట్లా ఉంటున్నాయి, కరెక్ట్గా ఉండలేదు. చెప్పింది చేస్తే, చెప్పిన దానిలో సగం పని చేసినా నమ్మకం వస్తుంది. నమ్మకమే పోయింది. మొత్తం 3,13,000 రైతులకంట. మరి ఇవి కొత్త రైతులకా, పాత రైతులకా, లేకపోతే పోయినసారి ఇచ్చారు కదా 18,000 కోట్ల రూపాయలు 22 లక్షల మందికి రైతులకని. భవిష్యత్ దానిలో మిగిలిపోయిన ఈ బ్యాంక్ అకౌంట్ లింకు కాక, లేకపోతే ఎక్కడ ఆధార్ లింకు కాక ఆగిపోయినాయి కదా, ఆ ఆగిపోయిన డబ్బులు డైవర్ట్ చేసి మళ్ళా కొట్టినరా, లేకపోతే ఉత్తగా షోపు డబ్బు చెక్కు ఇట్లా చూపించేసి తీసుకుపోయారు కదా, తీసుకుపోయిన చెక్కు అటే వాళ్ళు అక్కడ, వీళ్ళు ఇక్కడ. ముఖ్యమంత్రి చెప్తేనే దిక్కులేదు గవర్నమెంట్లో. ఎందుకో ఎక్కడ నరాలు వీగైనావో అర్థమవుతలేదు. గవర్నమెంట్కి నరాలు వీగైనట్టు కనిపిస్తున్నాయి. చెప్పింది చేస్తలేదు. మైండ్ చెప్పింది, మన మైండ్ కాలు నడవాలని చెప్తుంది. కాలు నడవాలి, లేకపోతే నరం వీగైనట్టు. ఇక్కడ మా రేవంత్ అన్న చెప్తున్నాడు కానీ నరాలు వీగైనట్టు మన మిగతా వ్యవస్థలు ఏం పనిచేస్తలేవు. ఇప్పుడు ఈ చెక్ వచ్చింది, చెక్ చూపించిర్రు. అసలు ఈ చెక్ పైసలు ఏందో మా రైతులకు వచ్చినాక తెలుస్తుంది. అసలు వస్తే వచ్చినట్టు, లేకపోతే ఉత్త షోపు డబ్బు. పండుగ అంటే ఉండాలి కదా, పండుగ అంటే పండుగలాగా చూపాలి కదా. కొత్త బట్టలు లేకపోయినా పాత బట్టలు ఉతికి ఇస్త్రీ వేసుకోవాలి కదా. అట్లా పైసలు లేకపోయినా పాతవి తీసి ఇస్త్రీ చేసి పెట్టిందేమో అనిపిస్తుంది ఇవి. కాబట్టి ఈ లెక్కేందో నాకైతే తెలియదు. అవి ఎవరికి ఇస్తారు పాపం, వీళ్ళని పట్టుకున్నారు. వీళ్ళకి ఇద్దరికే ఇస్తారు అయింది ఇవి. ఇదే పిఆర్ స్టాండ్లు అంటారు దీనిని. పిఆర్ స్టాండ్లు అంటే ఉత్తగా చూపించనీకే షోపుటప్. ఈ షోపుటప్ప మరి ఏందో మా రైతులకు వచ్చినాక తెలుస్తుంది. రైతులకు వస్తే తెలుస్తుంది మనకి, మన రైతులకే వచ్చేది. సంతోషాలు కూడా తెలుస్తాయి. రైతులకు వస్తే పాలాభిషేకాలు ఉంటాయి, రైతులకు ఇస్తే అన్నీ ఉంటాయి. ఇది 4వ విడతనట. మళ్ళీ అప్పట్లో దేవుళ్ళ మీద ఒట్లేసి 1వ విడత అయిపోయింది, హరీష్ రావు దుంకి సావు అన్నాడు. మరి అది అబద్ధమే కదా. అదే ఇట్లాంటి అబద్ధాలే, పొంతన లేని అబద్ధాలు, పొంతన లేని అబద్ధాన్ని కూడా పొంతన ఉండాలి. అబద్ధాలు కూడా పొంతన లేకుండా పోయింది మా పాలనలో. అందుకే ఈ తిప్పలు. మళ్ళీ అప్పట్లో అయిపోయినాయి అన్న కదా, 4వ విడత మళ్ళీ ఇంకో 5వ విడత ఉందా, 6వ విడత ఉందా? అసలు ఈ 6 విడతలు అయ్యే వరకు ఉంటుందా వ్యవస్థ? ఉండదా? ఎన్ని విడతలు ఉంది మొత్తం? ఇది అర్థమైతే లేదు. నేను ఇదే వీడియోలో ఇంకా కంటిన్యూ ఎక్కువసేపు వస్తుంది కాబట్టి నేను చేయను. బట్ దీని ద్వారా వాళ్ళు ఏం చెప్పినంటే ఏం చెప్పలేదు. వాళ్ళు ఏమైనా చెప్తారేమంటే ఏం చెప్పలేదు.
లఘుచర్ల జనాలను రైతులను బెదిరించడానికి ఈ రైతు పండుగ మీటింగ్ పెట్టినట్టుంది. లఘుచర్ల రైతులను బెదిరించడానికే. మీకు సపరేట్ వీడియో చేస్తా అక్కడ జరిగిన మోసం ఏందో కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.